నమస్తే, నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. ఈరోజు అనగా సెప్టెంబర్ 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే, ఈరోజు వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతమైనటువంటి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి వైపు వంగి ఉంది. అదేవిధంగా తూర్పు మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంపై ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం 8:30 గంటలకు మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతుంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర మరియు ఆనుకుని ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతంలో రాబో 12 గంటల్లో ఒక అల్పపీడనం ఏర్పడటానికి అవకాశం ఉంది. తదుపరి ఇది దాదాపు పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ సెప్టెంబర్ 26న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలు అనుకున్నటువంటి వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళంపై వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 27వ తారీఖు ఉదయం నాటికి దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ల దగ్గర ఈ వాయుగుండం తీరం దాటడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక ద్రోణి ఈ ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ మహారాష్ట్ర వరకు, తెలంగాణ మరియు ఉత్తర కర్ణాటక మీదుగా మనకు ఒక ద్రోణి కొనసాగుతుంది. వీటి ఫలితంగా రాబో 3 రోజులకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే, ఈరోజు రేపు ఎల్లుండి మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రాష్ట్రంలో చాలా చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడినటువంటి మెరుపులు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అనేక చోట్ల, రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడినటువంటి జల్లులు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక రాబో 3 రోజులు కూడా కోస్తా ఆంధ్రప్రదేశ్లో గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. ఇక భారీ వర్షాల సూచనలు గమనించినట్లయితే, ఈరోజు అనగా 25వ తారీఖున కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున అనగా 26వ తారీఖున చాలా చోట్ల మనకు భారీ వర్షాలతో పాటుగా 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ చూపించినట్లుగా ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్ అనగా ప్రకాశము, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. దీని పక్కనే ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, నెల్లూరుతో పాటుగా బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఇక మిగిలినటువంటి అన్ని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక ఎల్లుండి అనగా 27వ తారీఖున కొద్దిగా వర్ష తీవ్రత తగ్గి మనకు భారీ వర్షాలు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా దాని పక్కన ఉన్నటువంటి ఏలూరు జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతం మరియు నదీ తీర ప్రాంతాల్లో అనేక చోట్ల మనకు నీరు నిలిచిపోవటం కానీ, లేకపోతే వరదలు రావటం కానీ సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాక్షికంగా రహదారులు దెబ్బతినడానికి అవకాశం ఉంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా మనకు వరదలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఏవైనా కచ్చా ఇళ్ళు కానీ, లేకపోతే గోడలు కానీ నెలకొరగడానికి అవకాశం ఉంది. పడిపోయడానికి కూడా అవకాశం ఉంది. గాలులు బలంగా వీస్తున్నందున, అదేవిధంగా కంటిన్యూగా వర్షం ఉండటం వల్ల కూడా ఈ పాడుపడ్డటువంటి కట్టడాలు ఏవైనా ఉంటే అవి పడిపోయేదానికి కూడా అవకాశం ఉంది. ఇక అత్యవసరమైనటువంటి విద్యుత్ కానీ లేదా టెలిఫోన్ కానీ వీటికి అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది, అత్యవసర సేవలు. అదేవిధంగా చెట్ల కొమ్మలు కానీ, లేకపోతే ఎండిపోయినటువంటి మొక్కలు ఇవి విరిగిపడడానికి కూడా అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు, అలాగే టెలిఫోన్ స్తంభాలు కూడా నెలకొరగడానికి అవకాశం ఉంది. ఇక ఈ అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ ఇలాంటి ఈ జిల్లాలలో మనకు కొండ చర్యలు కూడా 1 లేదా 2 చోట్ల విరిగిపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వీటికి అనుకూలంగా మీ ప్రయాణాలని ప్లాన్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా సముద్రంలో కూడా మత్స్యకారులు ఎవరు కూడా ఈ రాబో 3 రోజులు వేటకు వెళ్ళరాదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.